అల్లు అర్జున్ నటిస్తున్న 22వ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. 'పుష్ప 2' తర్వాత బన్నీ నుంచి వస్తున్న ఈ సినిమా నెవర్ బిఫోర్ అనేలా భారీ ప్రాజెక్టు కానుంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం 600 నుంచి 700 కోట్ల బడ్జెట్తో రూపొందనుందనే మాట ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దీనికి తగ్గట్టే విఎఫ్ఎక్స్, ప్రోస్థెటిక్స్ విషయంలో హాలీవుడ్ స్థాయిలో ప్లానింగ్ సాగుతుందట. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ కు గ్లోబల్ లెవెల్ బ్యాక్డ్రాప్ తో పాటు 3 ప్రధాన కథానాయికలు ఉంటారని సమాచారం. అంతేకాక ఇంకా 2 కథానాయకులు సపోర్టింగ్ రోల్స్ లో కనిపించనున్నారని టాక్. ప్రస్తుతం అట్లీ బృందం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నుండి కూడా నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది. అందరి డేట్లు, రెమ్యునరేషన్ చర్చలు నడుస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మృణాల్ ఠాకూర్, సమంత పేర్లు 2 కీలక పాత్రల కోసం ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధాన హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇటీవల సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ రాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్టులో ఉన్నారా లేదా అనేది మరోసారి చర్చకు దారితీసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు ఒక దశలో వినిపించింది. కానీ రాజమౌళి, మహేష్ బాబు సినిమా, క్రిష్ 4, హాలీవుడ్ కమిట్మెంట్స్ వంటి కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ఇండస్ట్రీ టాక్. ప్రియాంక స్థానంలో మరొక ఇంటర్నేషనల్ స్టార్ కి అవకాశం ఇవ్వాలని బన్నీ, అట్లీ టీం ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఈ సినిమా కథలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్, స్పేస్ బ్యాక్డ్రాప్, ఇతర గ్రాఫిక్స్ క్రియేచర్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ పనులకు ఇప్పటికే హాలీవుడ్ సంస్థలతో ఒప్పందాలు పూర్తయ్యాయని సమాచారం. అట్లీ మొదటిసారిగా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్న కథను డైరెక్ట్ చేయబోతున్నాడు. బన్నీ అయితే ఈ స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే బన్నీ, అట్లీ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ పెద్ద అప్డేట్ ఏది రాకపోయినా కాస్టింగ్, టెక్నికల్ టీం చుట్టూ సాగుతున్న పనుల రేంజ్ చూస్తే ఇది ఇండియన్ స్క్రీన్ మీద మరో డిఫరెంట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్న ప్రాజెక్ట్ అని స్పష్టమవుతుంది. పూర్తిస్థాయి క్యాస్ట్ అండ్ క్రూ అనౌన్స్మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే ముంబైలో పూజా కార్యక్రమాలతో సినిమా పనులు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.